హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను గాయ్స్. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ ఏంటో చూసేసి ఉంటారు. ఇదైతే నా ఎంగేజ్మెంట్ వ్లాగ్ పార్ట్ 2 మీకోసం చాలా ఫాస్ట్గా అప్లోడ్ చేస్తున్నాను నేను. మీరేం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి గాయ్స్. మీకోసం త్వరగా అప్లోడ్ చేస్తున్నాను కదా. ఎవరైనా పార్ట్ 1 అయితే చూడకపోతే డెఫినెట్గా చూడండి, బాగుంటుంది. అండ్ ఏంటంటే మేమైతే పార్ట్ 1లో అయితే నేను బట్టలు ఎక్స్చేంజ్ చేసుకున్న వరకు పెట్టాను కదా. సో క్లాత్స్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత మాకైతే ఇలా తాంబూలం ఇచ్చాము. అండ్ ఫస్ట్ పూలదండలు అయితే మేము ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత మా హస్బెండ్ సైడ్ వాళ్ళు నాకు చైన్ వేశారు. సో చైన్ అయితే నాకైతే వేశారు. అండ్ ఇక్కడైతే ఎక్కువ మా హస్బెండ్ సైడ్ రిలేటివ్స్ అయితే ఎక్కువ ఉన్నారు. మా సైడ్ రిలేటివ్స్ అయితే మేము ఎవరికి ఎక్కువ చెప్పుకోలేదు. మా ఫ్యామిలీ సర్కిల్ ఎవరైతే ఉన్నారో మా అత్త, మామ, మా పిన్ని, బాబాయ్, అంతే, ఇంకెవరికి చెప్పుకోలేదు. వాళ్ళు మాత్రమే వచ్చారు, ఇంకా మా అక్క వాళ్ళందుకు. అండ్ మా హస్బెండ్ సైడ్ రిలేటివ్స్ అయితే ఎక్కువ మంది వచ్చారు. ఎందుకంటే మేమైతే అసలు ఏం అనుకోలేదు, ఎంగేజ్మెంటు అలా డైరెక్ట్ మ్యారేజ్ అనుకున్నాము. బట్ మా హస్బెండ్ సైడ్ వాళ్ళైతే ఇంకా చేశారు. సో ఏంటంటే నాకు టైమే లేదు అసలు. పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత మధ్యలో సంక్రాంతి వచ్చింది మాకు. సంక్రాంతికి కూడా మేమేం అనుకోలేదు, ఎంగేజ్మెంటు, మ్యారేజ్ అట్లా అసలు ఫిక్స్ అవ్వలేదు. సంక్రాంతి అయిపోయిన తర్వాత చూద్దాంలే ఏంటి అనేసి అనుకున్నాము. బట్ సంక్రాంతి అయిపోతానే ఇంకా మా డాడీ థర్స్డే వెళ్ళి వాళ్ళతో సాటర్డే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకొని వచ్చారు డేటు. ఇంకా మాకైతే 1 డేనే గ్యాప్ ఉండే, ఫ్రైడే ఒకటి గ్యాప్ ఉండింది. అండ్ ఫ్రైడే ఒకరోజు ఏం చేస్తాం మేము, ఇంకా బట్టలు షాపింగ్ అలా చేసామంతే. అసలు చాలా ఫాస్ట్గా అయిపోయింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నా ఎంగేజ్మెంట్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ అసలు. బట్ బాగా జరిగింది. నేనైతే పెళ్లి చూపుల్లో కూడా మా హస్బెండ్ అయితే సరిగ్గా చూడలేదు. ఇంకా ఫొటోస్ కూడా ఎక్కువ ఏం లేవు నా దగ్గర, ఎవరు పెట్టలేదు కూడా ఫొటోస్. అంతా మాది ఫొటోస్ చూడకుండా డైరెక్ట్ అనుకోండి, అలా అయిపోయింది. తర్వాత ఇంక ఎంగేజ్మెంట్లోనే చూశాను నేను. ఇంకా అలా మా ఎంగేజ్మెంట్ ఏంటంటే ఇలా అందరికీ తాంబూలం ఇచ్చి మేమైతే ఆశీర్వాదం తీసుకున్నాము వాళ్ళ దగ్గర. అది ఎంగేజ్మెంట్ మాకి బ్లాగ్. ఫస్ట్ వచ్చింది మా అత్త, మామ వచ్చారు. తర్వాత మా డాడీ, మా మమ్మీ వచ్చారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడంతా మా హస్బెండ్ సైడ్ రిలేటివ్స్ వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చి మా దగ్గర తాంబూలం అయితే తీసుకున్నారు గాయస్. అండ్ ఇక్కడైతే మా నాన్నమ్మ, మా తాతయ్య వచ్చారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. నేనైతే అసలు ఇంత మంచి హస్బెండ్ దొరుకుతాను అస్సలు అనుకోలేదు. ఏమంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మ్యారేజ్ గురించి, హస్బెండ్ ఎలాంటి వాడు వస్తాడో ఏం అనుకోలేదు. బట్ అంతా గాడ్స్ గ్రేస్, చాలా లక్కీ. నేనైతే చాలా అండర్స్టాండింగ్ పార్ట్నర్ అయితే నాకు దొరికాడు. ఇక్కడైతే కనిపిస్తున్నది మా హస్బెండ్ వాళ్ళ పిన్ని బాబాయ్, అంటే మా అత్తకి సిస్టర్ అవుతారు. సో చాలా మంచి వాళ్ళు. మా హస్బెండ్ సైడ్ రిలేటివ్స్ కూడా చాలా మంచి వాళ్ళు, చాలా కలిసిపోతారు. ఎంతైనా మార్చిపల్లి కదా, విలేజ్ వైబ్స్ ఉంటాయన్నమాట. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ. ఏ ప్రాబ్లం వచ్చినా మొత్తం కలిసి కట్టుగా అందరూ ఉంటారు గాయస్. సో నాకైతే అది చాలా బాగా నచ్చింది. వాళ్ళల్లో ఏది వచ్చినా కూడా అందరూ దగ్గరుండి చూసుకుంటారు, ఏ ప్రాబ్లం లేకోకుండా. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళ అక్క, బావ, మా పెద్దమామ వాళ్ళ డాటరు అక్కడ కనిపించేది, వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇక్కడ కనిపిస్తున్నది మా సిస్టర్, నా ఓన్ సిస్టర్. సో ఇక్కడైతే మా హస్బెండ్ సైడ్ రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చారు, బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అసలు ఇంతమంది వస్తారని కూడా మేము అనుకోలేదు. అయిపోయింది మా హస్బెండ్ అంటే అంత లవ్ వాళ్ళకి. అందరు వచ్చారు, చాలా బాగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో అంతా ఇంకా చూడండి గాయ్స్, వ్లాగ్ అంతా మీకు డెఫినెట్గా నచ్చుతుంది. లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఏం అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి పైన. సో చాలా బాగుంటుంది చూడడానికి అయితే. అండ్ ఇక్కడ కనిపిస్తున్నదైతే మా మేనత్త వాళ్ళ కోడలు, అండ్ వెనకాల అయితే మా పిన్ని అండ్ మా మేనత్త వాళ్ళ కూతురు. సో చాలా ఫ్రెండ్లీ, నాతో అయితే చాలా క్లోజ్గా ఉంటుంది, చాలా బాండింగ్ బాగుంటుంది మాకైతే. చాలా ఎంటర్టైన్మెంట్గా బాగా మాట్లాడుకుంటాము. అండ్ సో చూడండి గాయస్ వ్లాగ్ అయితే.
అయితే అయిపోయింది ఇవ్వటము. ఇంకా ఫ్యామిలీస్ అయితే ఫొటోస్ తీసుకుంటున్నాము. ఇక్కడ మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ అయితే వచ్చారు, మా అత్త మామ వాళ్ళు. అండ్ ఇక్కడైతే మా ఫ్యామిలీ వచ్చింది, లెజెండ్స్ ఫ్యామిలీ గ్యాంగ్ స్టార్స్ వచ్చారు. అండ్ ఇక్కడైతే మా బాబాయ్ మిస్ అయ్యాడు, చాలా ఫీల్ అయ్యాను. బాబాయ్ అయితే సింగపూర్లో ఉన్నాడు, మ్యారేజ్కి కూడా రాలేదు. అండ్ ఇంకా మా మామ వాళ్ళైతే బయట వర్క్స్ చూసుకుంటున్నారు. ఇంకా డాడీ ఒక్కడే ఉన్నాడు అక్కడ, అంతా ఇంకా లేడీసే ఉన్నారు. అండ్ ఇక్కడైతే నాకు ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళు ఉన్నారు, మా పిన్ని, మా అక్క అండ్ ఇంకో అక్క. వీళ్ళతోనే నేను చాలా క్లోజ్గా ఉంటాను, ఫన్నీగా ఉంటుంది వీళ్ళతో అయితే బాండింగ్ నాకు. అండ్ ఇక్కడైతే మా వీడియోస్ అయితే ఎడిట్ చేశారు, జస్ట్ ఫొటోస్ వీడియోస్ పెట్టి ఎడిట్ చేశారు గాయస్. అండ్ అయితే ఇక్కడైతే ఎంత ఫన్నీగా ఉందంటే అన్న వాళ్ళైతే నవ్విస్తున్నారు, నేనైతే నవ్వటం లేదనేసి. ఇంకా శ్రీకాంత్ కూడా నవ్వలేడు, నవ్వు బ్రో ఇప్పుడే నవ్వులు, ఆఫ్టర్ మ్యారేజ్ నవ్వులు ఉండవు అనేసి. చాలా ఫన్నీగా ఉండింది, అందుకే నవ్వాము అక్కడ. అండ్ ఇక్కడ అయితే మా హస్బెండ్ వాళ్ళ పిన్ని కూతురు అనమాట. అండ్ ఇక్కడైతే మా మేనత్త కొడుకు అండ్ కోడలు వాళ్ళ మనవడు వచ్చారు. అండ్ ఇక్కడైతే మా తోడికోడలు మా అత్త అయితే వచ్చారు, మా తోడికోడలు అయితే ప్రెగ్నెంట్ అప్పుడు. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ పిన్ని కూతురు అండ్ పిన్ని కొడుకు. అండ్ ఇక్కడైతే మా అక్క వచ్చేసింది, మా బండిగాడు అయితే నిద్రపోతున్నాడు, వాడైతే సన్నిగాడు, వాడు కూడా కొద్దిసేపు నాకు నిద్రపోతాడు, ఇంకొక వీడియోలో వాడు కూడా ఉండడు. అండ్ ఇక్కడైతే ఎడిటింగ్ చేశారు గాయస్, చాలా బాగుండింది ఎంగేజ్మెంట్ లాగా అయితే. మీకు నచ్చింది అనుకుంటున్నాను నేనైతే. సో నచ్చితే మీరు కమెంట్ చేయండి, నచ్చకుండా కమెంట్ చేయండి. అసలు ఇక్కడైతే యూట్యూబ్ మ్యూజిక్ అయితే నాకు యాడ్ చేయడం ఇష్టమే ఉండదు. నాకైతే మామూలుగా లవ్ సాంగ్స్ ఇలాంటి సాంగ్స్ అయితే చాలా ఇష్టం పెట్టడము. కానీ యూట్యూబ్ ప్రైవసీ మనము ఉంటుంది కదా ప్రైవసీస్, సో అలా నేను యూట్యూబ్ మ్యూజిక్ అయితే యాడ్ చేశాను, లేకపోతే ఇంకా కాపీరైట్ క్లెయిమ్స్ అయితే పడతాయి మనకి. అందుకోసం గాయస్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఇక్కడైతే ఈ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది వీడియోలో, బట్ ఏం చేద్దాం, ఇంకా యూట్యూబ్ మ్యూజిక్ అయితే యాడ్ చేశాను. ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే నాకు కష్టమే అంత వీడియో మొత్తంకి, ఎందుకంటే ఏమి ఇవ్వాలి చెప్పండి, ఇంకా అంత సోదిగా ఉంటుంది ఏం చెప్పాలన్నా. బట్ యూట్యూబ్ మ్యూజిక్ పెడితే ఎక్కువ చూడరు, స్కిప్ చేస్తారు. ఇంకా మన వాయిస్ ఓవర్ ఇస్తే కనుక ఏదో వాయిస్ అయినా వినడానికైనా వీడియో మొత్తం చూస్తారని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడైతే మా డాడీ వాళ్ళ సిస్టరు, ఇక్కడ మా అక్క వాళ్ళ అత్త అండ్ మా అక్క, మళ్ళీ మా అక్క వచ్చేసింది, మళ్ళీ ఇంకొకటి నిద్రపోయినాడు, పెద్దోడు కూడా నిద్రపోయాడు, మా అక్క ఒకటి వచ్చింది. అండ్ ఇక్కడైతే ఇంకా లంచ్ టైం అయింది, ఇంకా తినేసి ఇంకా వీడియో అయిపోయింది, ఎంగేజ్మెంట్ లాగా అయిపోయింది. లాస్ట్ ఇంకా ఇదే బిట్ అనమాట. సో లాస్ట్ ఇంకా లంచ్తో కంప్లీట్ చేశారు ఎంగేజ్మెంట్ లాగ్. సో మన వీడియో బాగా నచ్చినట్టయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి గాయస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. సో సబ్స్క్రైబ్ మై ఛానల్, ఎందుకంటే ఫర్దర్ వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్స్ వస్తాయి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే. సో ఓకే గాయస్, మరి వెళ్ళొస్తాను. కమెంట్ చేయండి, మీకు ఏదైనా నచ్చకపోతే కమెంట్ చేయండి, నచ్చినా కమెంట్ చేయండి. సో నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదా, మెల్లిమెల్లిగా నేను నేర్చుకుంటున్నాను ఎడిటింగ్ చేయడం అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వటం. నాకు అసలు తెలియదు ఎలా వాయిస్ ఓవర్ ఇస్తారు, ఎలా ఏంటి అనేది. సో చిన్నగా నేర్చుకుంటున్నాను. ఇంకా ఫర్దర్ వీడియోస్ కోసం నేను చాలా అప్డేట్ అవుతాను. ఓకే గాయస్, వెళ్ళొస్తాను, బాయ్.